శ్రీనగర్లోని ఆర్మీ చినార్ కోర్స్ అలాగే అక్కడ ఉన్నటువంటి చాలా ప్లేసెస్లో ఎయిర్ అటాక్స్ దిగింది. కాల్పుల విరమణను పాకిస్తాన్ ఆర్మీ ధిక్కరిస్తోందా? అసలు సీజ్ ఫైర్కు అంగీకారం కుదిరినా కూడా పాక్ మళ్ళీ ఎందుకు ఆ దాడికి దిగడానికి రీజన్ ఏంటి? పాక్ ప్రభుత్వం మాట నా దేశ ఆర్మీ వినడం లేదా అనేది కూడా చాలా క్వశ్చన్స్. ఎందుకంటే పాక్లో జరిగేది అక్కడ ప్రజాస్వామ్య పాలన కాదు, అక్కడంతా కూడా ఆర్మీ అధీనంలోనే ఉంటుంది. మనం దీన్ని బట్టి ఎంతవరకు ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం తెలిపింది? మరి సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడే దీన్ని తన ట్రూత్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత మన భారత విదేశాంగ కార్యదర్శి మిస్రీ కూడా దాన్ని ప్రకటించారు. కానీ ఎందుకు బ్రేక్ చేశారు? ఆ విరమణ ఒప్పందాన్ని మళ్ళీ ఎందుకు ఉల్లంఘించారనేది తేలాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో రాజు ఉన్నారు. రాజుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, అక్కడ సిచ్యువేషన్ కండిషన్ ఏ విధంగా ఉంది? జమ్మూ కాశ్మీర్లో ప్రజెంట్ బాంబు శబ్దాలు వింటున్నాం మనము. డ్రోన్స్ ద్వారా, మిసైల్స్ ద్వారా ఎలా పాక్ తెగబడుతుందో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాము. దానికి మన భారత వాయుసేన ఎయిర్ అటాక్స్ చేస్తున్నారు. దాన్ని అలాగే కౌంటర్ అటాక్స్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. శబ్దాలు క్లియర్గా వినపడుతున్నాయి. స్పాట్లో మా ప్రతినిధి రాజు ఉన్నారు. రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, క్లియర్గా వినిపిస్తున్నాయి. అక్కడ ఏదైతే హెవీ షెల్లింగ్ జరుగుతుందో అది క్లియర్గా కనపడుతోంది. ఎస్ దేవి, నిజంగా శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ పెద్దన్న చెప్పినా కూడా, అంటే అందరికీ పెద్దన్నగా అమెరికాను చూస్తారు. అమెరికా మాట్లాడింది, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో మాట్లాడింది, పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిపింది. ఆ తర్వాత ఇద్దరిని ఒప్పించింది. కానీ మరి వాళ్ళు సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా వాళ్ళు చేసేటటువంటి చర్యలకు ప్రతి చర్యగా, ప్రతి ఘటనగా భారత్ స్పందించాల్సి ఉంటుంది. సో అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే సీజ్ ఫైర్కి సంబంధించి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వాళ్ళు తమ డ్రోన్స్ను మాత్రం మళ్ళీ భారత భూభాగంలోకి వదిలిపెడుతున్నారో అందులో భాగంగానే శ్రీనగర్లో కొన్ని, మరోవైపు జమ్మూ ప్రాంతంలో, అటు ఏదైతే పంజాబ్ ప్రాంతంలో కూడా మరికొన్ని డ్రోన్స్ పైన అటాక్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కొన్ని సెక్టార్లలో సైతం ఏ విధంగానైతే పాక్ ఆర్మీ విచక్షణ రహితంగా కాల్పులు కూడా జరుపుతుంది. నిజంగా ఈ పరిస్థితులను చూస్తుంటే రెండు దేశాల మధ్య కొంత శాంతి పరిస్థితులు కనిపించాయి. ఈ 3 రోజులు ఏ విధంగానైతే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో ఆ తర్వాత ఒక్కసారిగా సెటిల్ డౌన్ అయిపోయింది. పరిస్థితి అంతా కూడా బాగుపడుతుందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ తమ తోక వంకరే అన్నట్టుగా పాక్ మాత్రం ఎక్కడ అటు ఒప్పందం విషయంలో తగ్గలేదు. అంటే ఒప్పందాన్ని ఉల్లంఘించేసింది. వాళ్ళు ఏ విధంగానైతే నిన్న మొన్న వ్యవహరించారో అదే పరిస్థితిని మళ్ళీ ఈరోజు వ్యవహరిస్తున్నారు. థోడా స్లో జాయియే వాపర్ కహా జారా బోర్డు బి దిఖాయేంగే. ఒప్పందాన్ని ఏ విధంగానైతే ఉల్లంఘించారో మనం చూస్తూనే ఉన్నాం. సో ప్రస్తుతం మనం శ్రీనగర్కు వెళ్ళేటటువంటి హైవే పైన ఉన్నాము. హైవే పైన ఎక్కడెక్కడ వెళ్తున్నాం ఏంటి అనేది కూడా మనకు ఈజీగా కనిపిస్తుంది. శ్రీనగర్ డిస్టెన్స్ 55 చూపిస్తూ, అనంతనాగ్ 8 కిలోమీటర్లు, ఆ తర్వాత బిజ్బెహరా ఏ విధంగానైతే 17, పహల్గామ్ 49 కిలోమీటర్లు. సో ఇప్పుడు కీలకమైనటువంటి స్పాట్లో ఉన్నామో బీచ్లో పహల్గామ్ ఘటన ఏదైతే జరిగిందో ఆ పహల్గామ్ ఘటన జరిగినటువంటి స్పాట్ను మనం మరికొద్ది సేపట్లో
దాని దగ్గర నుంచే వెళ్తాము. సో ఓవరాల్గా కూడా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోకి మనము ఎంటర్ అవుతున్నాము. సో అనంతనాగ్ జిల్లా అంటే పహల్గామ్ ఉంది అనంతనాగ్ జిల్లాలోనే. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఇదే పహల్గామ్కి సంబంధించినటువంటి మనం ఒక ఇంపార్టెంట్ थोड़ा आगे जाइए పొజిషన్ చూస్తున్నాం బై అప్ లెఫ్ట్ సైడ్ దికానా శ్రీనగర్ జమ్మూ. సో ఇక్కడ మనం చూస్తున్నాము దేవి ఏదైతే ఇక్కడ నుంచి వెళ్తే లెఫ్ట్ సైడ్ ఒకవైపు శ్రీనగర్ వెళ్ళేటటువంటి మార్గం, మరోవైపు ఏదైతే జమ్మూ శ్రీనగర్లకు సంబంధించినటువంటి పొజిషన్ మనం చూస్తున్నాము. సో సరిగ్గా జమ్మూ కాశ్మీర్ మధ్యలో ఉంది ఎన్టీవీ. సో ఎక్కడా కూడా అంటే వాళ్ళు చెప్పినట్టుగా నిజంగా ఈ యుద్ధానికి సంబంధించి కావచ్చు, సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి మూమెంట్స్ను ఏ విధంగానైతే ఉల్లంఘిస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ వాళ్ళు ఏనాటికైనా ఇటువంటి పరిస్థితులు ఉంటాయని మాత్రం అనుకున్నదే. సో అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కొంత మళ్ళీ ఉద్రిక్తంగానే ఉన్నాయి. అంతలోనే అంటే అనుకున్నంత సేపట్లోనే పాక్ తన వైఖరి ఎలా ఉంటుందనేది మరోసారి భారత్పై చూపెడుతుంది. డ్రోన్స్ దాడులతో పరిస్థితి ఎలా ఉండబోతుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే పాక్ పంపిస్తున్నటువంటి డ్రోన్లను ఒకవైపు భారత ఎయిర్ ఫోర్స్ యాంటీ డిఫెక్ట్తో ఎక్కడికక్కడ వాటిని నిర్వీర్యం చేస్తున్నారు. కానీ మరి ఇతర ఏదైతే బార్డర్ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి షెల్లింగ్ ఏదైతే ఉందో, పాక్ చేస్తున్నటువంటి దాడులకు ఇప్పటికే ఒక సెక్టార్లో ఏ విధంగానైతే ఆర్మీకి సంబంధించి సిఆర్పికి సంబంధించినటువంటి ఎస్ఐ మృతి చెందినట్లుగా అధికారికంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఏదైతే పాకిస్తాన్ మరి అమెరికా చెప్తున్నప్పటికీ, అమెరికా అధ్యక్షుడు స్వయంగా చెప్పినప్పటికీ కూడా ఎందుకు ఇలా వ్యవహరిస్తుందనేది మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి. సో ఇలాగే వ్యవహరిస్తే ఫేస్ టు ఫేస్ అంటే యుద్ధానికి కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు రెండు దేశాల మధ్య సయోధ్యను కుదిర్చేందుకు ఇప్పటి వరకు 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ విధ్వంసకాండకు అంతం పలికేందుకు పూర్తి స్థాయిలో అమెరికా ప్రయత్నం చేసింది. కానీ అదంతా కూడా ఏమాత్రం అమలు కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రకటనకే పరిమితమైనటువంటి ఈ కాల్పుల విరమణకు సంబంధించినటువంటి అంశం ఎంతవరకు దారితీస్తుందనేది కూడా చాలా కీలకంగా చూడాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దేవి రాజు, ఈవినింగ్ ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్లో పోస్ట్ చేశారో ఇమ్మీడియట్గా పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ కూడా అనౌన్స్ చేశారు, ప్రకటించారు. అంటే ఏంటి, ఆ దేశ ప్రధాని కానీ ఉప ప్రధాని కానీ మాటల్ని ఆ ఆర్మీ చీఫ్ పట్టించుకోవటం లేదా? ఎస్ దేవి, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలను మనం గనక చూస్తే పాకిస్తాన్లో ఎప్పుడు కూడా ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే వాళ్ళ పరిపాలన అనేది కూడా చాలా గందరగోళంగా ఉంటుంది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే అక్కడ ఉన్నటువంటి చీఫ్ చెప్తుంటే కూడా ఆర్మీ పూర్తి స్థాయిలో అమలు చేస్తుందా లేదంటే కమ్యూనికేషన్ ప్రాబ్లమా ఏంది అనేది మాత్రం అధికారికంగా తెలియాల్సి ఉంది. దేవి ఆల్ రైట్ రాజు.